Jungle. Audio Jungle. ఇక్కడ జడ్చల మండలంలోని సట్విన్ శిక్షణా కేంద్రానికి మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారిని ఒకసారి సెట్విన్ కార్యక్రమానికి సంబంధించి ఏ విషయాలు ఎలా మీరు శిక్షణ ఇస్తున్నారు స్టూడెంట్కి అనేది తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకసారి సార్ మన ముందున్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్కారం అండి. టీవీఎన్ తెలుగు ఛానల్ గారికి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మన సెట్విన్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ వారి నుంచి ఇక్కడ మొదటి బ్యాచ్గా ఇక్కడ మనకు కొత్తగా సెట్విన్ శిక్షణా కేంద్రంని గౌరవనీయులైన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అనిరుద్ రెడ్డి గారు ద్వారా ఇక్కడ మన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సార్ వారు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చి మొత్తం రెనోవేషన్ చేసినందుకు మన హైదరాబాద్ సెట్విన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెట్విన్ వారి నుండి కూడా మొత్తం మెటీరియల్స్ పెట్టేసేసి కోర్సు మెటీరియల్ ఇచ్చేసేసి స్టడీ మెటీరియల్స్తో వాళ్ళకి ఇక్కడ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ ముందుగా ఏంటంటే మనకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ అంటే టైలరింగ్కి సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యూటీషియన్ కోర్సుకు సంబంధించిన శిక్షణ, అలాగే కంప్యూటర్లు వచ్చేసేసి మనకు ఎంఎస్ ఆఫీస్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు డైలీ 2 బ్యాచెస్గా నిర్వహిస్తాము. మార్నింగ్ 10:30 to 1 వరకు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 2 to 5 వరకు ఒక బ్యాచ్గా ఉంటుంది. ఈ మొదటి బ్యాచ్లో ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 300 మంది అభ్యర్థులు ట్రైనింగ్ తీసుకోవడం అడ్మిషన్స్ కావడం జరిగింది. వాళ్ళకు మనం కోర్స్ వైజ్గా శిక్షణ ఇస్తున్నాం. హైబ్రోస్ అవి చేసుకున్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతగానో సంపాదించుకోవడానికి వీలు ఉంటుంది. కంప్యూటర్స్ కోర్సు తీసుకున్నారనుకుంటే వాళ్ళకు బయట డిటిపిలో కానీ ఏజెన్సీలలో కానీ కంపెనీలో బ్యాంకులలో కూడా వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటర్ నుంచి అందరు అబోగా డిగ్రీ పీజీ చేసిన స్టూడెంట్స్ మహిళలే రావడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ మహిళలు కూడా మనకు గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మొదటి బ్యాచ్లో వారి సొంత నిధులచే ఉచిత శిక్షణ మాకు ఏర్పాటు చేసినారు. సెట్విన్ గారి నుంచి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము డిగ్రీ పీజీలు అయిపోయినా కూడా ఇంట్లో పిల్లలతో వాళ్ళను స్కూల్స్కి పంపించుకుంటూ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ శిక్షణతో మళ్ళీ ఒకసారి మేము కాలేజీ స్టడీస్ కానీ హై స్కూల్ స్టడీస్ కానీ ఎలా చేస్తున్నామో పిల్లలతో సహా మేము కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి మనం సపరేట్గా మనం స్టడీ మెటీరియల్ ఇవ్వడము, ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఇవ్వడము, డైలీ అటెండెన్స్ కూడా వాళ్ళకి మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఒక గ్రూప్స్ తీసుకొని మళ్ళీ కాలేజీ స్టూడెంట్స్లో ఎలాగైతే ఉన్నారో అలా బ్యాక్ టు అన్నట్లు వెళ్ళి వాళ్ళు కూడా డైలీ క్లాసెస్ రెగ్యులర్గా వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు ఒక శిక్షణ కూడా పొందుతున్నారు. ఈ శిక్షణతోనే వాళ్ళు మహిళలందరూ ఎంతో ఉపాధిగా ఉంటారు. మహిళలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబం ఉంటేనే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కుటుంబము మంచిగా జరుగుతుందన్న ఉద్దేశంతోనే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా మహిళలకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో కూడా వాళ్ళకి ఇప్పటికే 1 month అయింది. ఇప్పటికే మేము మా కాళ్ళ మీద సొంతంగా మేము ఉపాధి చేసుకొని చేయగలుగుతామన్న నమ్మకం వాళ్ళకు ఏర్పడ్డది. దీంతో కూడా మనకు 2వ బ్యాచ్ కూడా ఇప్పుడే అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఇక
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మనకి ఇక్కడ సెటిలర్లో జవహర్ నగర్ కాలనీలో ఉన్న సెట్విన్ శిక్షణ కేంద్రం నందు అడ్మిషన్ ఫామ్స్ కూడా ఇస్తా ఉన్నాము. తీసుకొని రెండో బ్యాచ్ కూడా అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా కూడా వారికి తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చి టీబీఎన్ తెలుగు ఛానల్ వాళ్ళు మన దగ్గర వీళ్ళకు శిక్షణ వాళ్ళను ఎలా ఉంది తెలుసుకున్నందుకు కూడా మనం సెంటర్ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.